గురుగారు, సౌభాగ్య భాస్కరం రచించినటువంటి భాస్కర రాయలు వారు మహా తపశ్శక్తి సంపన్నులు అంటారు. వారి తపశ్శక్తిని తెలియజేసే దృష్టాంతాలు ఏమైనా ఉన్నాయా? భాస్కర రాయల వారు నిరంతరము అమ్మవారి అర్చనలో కాలం గడుపుతూ అద్భుతమైన తపశ్శక్తితో ఆ తల్లితో మాట్లాడేటువంటి తత్వము కలిగిన వారిగా ఆయన శిష్యులు ప్రశిష్యులు మనకు అందించినటువంటి గ్రంథాలలో విదితమవుతూ ఉన్నది. వారి ఆలోచనలు, వారు ప్రపంచానికి అందించినటువంటి ఆ తల్లి అర్చనా విధానమే ఈనాడు భారతదేశంలో ఉన్న అన్ని శక్తి పీఠాలలో ఆచరింపబడుతూ ఉన్నది. ఎన్నో ఉదాహరణలు ఉన్న చంద్రసేన జాదవ మహారాజు ఆయన శిష్యుడిగా అందుకున్నటువంటి అదృష్టాన్ని గుర్తు చేసుకోగలిగితే భాస్కర రాయల వారి తపశ్శక్తి ఏమిటి మనకు అర్థమవుతుంది. సంతానం లేనటువంటి చంద్రసేన జాదవ మహారాజు భాస్కర రాయల వారి కృపతో పుత్ర సంతానాన్ని పొందాలనుకున్నాడు. తథాస్తు అని దీవించాడు భాస్కర రాయల వారు. అనంతరము కొంతకాలం గడిచిన తరువాత చంద్రసేన జాదవ మహారాజు దగ్గరకు ఒక సన్యాసి వచ్చాడు. అతనిని ఉత్సాహంతో గర్భవతిగా ఉన్న భార్య ఏ బిడ్డను కంటుంది అని అడిగాడు. ఆ సన్యాసి నీకు పుత్రికా సంతానం కలుగుతుంది అని మాటిచ్చాడు. ఆశ్చర్యపోయాడు చంద్రసేన మహారాజు. ఇదేమిటి, భాస్కర రాయల వారు పుత్ర సంతానం కలుగుతుంది అని చెబితే మీరేమో పుత్రిక అంటున్నారే. ఎప్పుడైతే చంద్రసేనుడు ఈ మాట చెప్పాడో ఆగ్రహోదగ్రుడయ్యాడు ఆ సన్యాసి. మా గురువుగారు ఆ భాస్కర రాయల వారు ఈ విషయం నాకు చెప్పకుండా నన్ను ప్రశ్నిస్తావా? నాకు వాక్సిద్ధి రావటానికి కారణం వారు నాకు ప్రసాదించిన మంత్రమే. ఎంత తప్పు పని చేశావు అని ఆగ్రహంతో నీకు పుత్రుడు కాదు, పుత్రిక కాదు, నపుంసకుడు జన్మిస్తాడు అని శపించి వెళ్ళిపోయాడు. దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు చంద్రసేన మహారాజు. ఏం చేయాలో తెలియక తిరిగి భాస్కర రాయల వారిని ఆశ్రయించాడు. చింతించకు అని జన్మించిన రామచంద్ర జాదవును తన వెంట పెట్టుకొని మునిమవడు అనే క్షేత్రానికి వెళ్ళి అక్కడ సూర్యుడిని ఉపాసించటం ప్రారంభించాడు. అద్భుతమైన మంత్రశక్తితో సూర్యుడిని ఆవాహన చేస్తూ ఆ శక్తి ద్వారా ఈ రామచంద్ర జాదవును అద్భుతమైన పురుష పుంగవుడిలా మార్చాలనుకున్నాడు. ప్రతినిత్యము కృష్ణానది దాకా వెళ్ళి రావడం కష్టమవుతుంది కాబట్టి శిష్యులంతా ఆ కృష్ణానదిదే మన ఆశ్రమం దగ్గరికి తెప్పించమంటూ అభ్యర్థించారు. వెంటనే సూర్యోపాసన చేస్తూ ఆయనను అభ్యర్థించాడు. సూర్యుడు వచ్చి నీకు కావలసింది ఆ రామచంద్ర జాదవుకు అద్భుతమైన పరాక్రమం కలిగినటువంటి పుంసత్వం, దాన్ని నేను ప్రసాదిస్తాను. ఎందుకు ప్రకృతితో విభేదించటం, కృష్ణానది ఇక్కడి దాకా రావటం ఎందుకు అంటూ తన మనసులోని మాట తెలియజేశాడు సూర్యుడు. అహితమైన కార్యక్రమం చేసినప్పుడు శాస్త్రవిహితమైన కర్మతో దాన్ని ఎలా మార్చుకోవచ్చో తెలియజేయటం కోసం ఈ మహాయజ్ఞం చేస్తూ ఉన్నాను. నేను అడిగిన మాటను మన్నించి కృష్ణానదిని ఇక్కడికి తీసుకురాకపోతే అర్ఘ్యపాద్యాదులతో నీకు అర్చన లేకుండా చేస్తాను అంటూ సూర్యుడిని భయపెట్టిన మహా తపశ్శక్తి సంపన్నుడు భాస్కర రాయల వారు. అలా సూర్యుడు కూడా తన శిష్యుడి యొక్క తపశ్శక్తిని మన్నించి గౌరవించి కృష్ణానదిని ఆయన ఆశ్రమం దాకా వచ్చేట్టుగా అనుగ్రహించటమే కాక ఆ రామచంద్ర జాదవును అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వీరుడిగా మలచాడు. ఇలా
ఎన్నో ఉదాహరణలు మనకు భాస్కర రాయల వారి చరిత్రలో తెలుస్తూ ఉంటాయి. వారి శిష్యులు ఈ మాహత్యాన్ని గ్రంథస్థం చేసి మరి మనకు అందించారు. ఆ విషయాన్ని గ్రహిస్తూ వారు అందించిన లలితా రహస్యనామాల యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తూ ఆ తల్లిని అర్చిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. ఇలా ఎందరో తపశ్శక్తి సంపన్నులు ఆ అమ్మవారిని అర్చించి వారి జీవితాలను ధన్యం చేసుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలోనే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఆ తల్లిని పిలిచి మాట్లాడి అద్భుతమైన తపశ్శక్తితో అందరికీ ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని అందజేశారు. ప్రత్యక్షంగా ఆ సంఘటనను మనం ఈరోజు కూడా చూడవచ్చు. ఇలా నిరంతర దేవి అర్చనతో కరుణామూర్తి అయిన ఆ లలితాంబను అర్చిస్తూ మన జీవన పథాన్ని సంస్కరించుకుంటూ ఆనందదాయకమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని, అదృష్టాన్ని అందుకునేటువంటి ముహూర్తం ప్రతిక్షణము ఆ తల్లిని అర్చించటమే. మాసానాస్తి దివానాస్తి, మాసం కానీ దివం కానీ ముహూర్తం కానీ ఏదీ అక్కరలేదు. నిరంతరము ఆ తల్లి నామాన్ని స్మరించటమే మనం చేయాల్సినటువంటి విధి విధానం. అలా మహానుభావులు మనకు చూపిన మార్గంలో ముందుకు నడుస్తూ మన జీవితాలను ఆ దేవి కృపతో అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం.